హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియానవి. పెసలతో ప్రౌడ్స్ అయితే చేశాను. పిల్లలకైతే ఇట్లా ప్లెయిన్ గా ఇచ్చేసాను అనమాట. వాళ్ళు చూడండి ఎంత బాగా తింటున్నారు. పిల్లలు తింటున్నారు కదా అని చెప్పి ఇంకా టింకుగాడు కూడా చూస్తున్నాడు అని చెప్పి టింకుగాడు కూడా కొన్ని పెట్టానండి. కానీ చూడండి అసలు ముట్టను కూడా ముట్టలేదు. మళ్ళీ తీసుకొని వెళ్ళి ఇదే పెసలు తీసుకెళ్లి టింకుగాడు బౌల్ లో వేసి మాత్రం నీట్ గా తిన్నాడు. పిల్లలకి టింకుగాడికి మాత్రం ఇలా ప్లెయిన్ ఇచ్చేసాను. నాకు మామకు మాత్రం ఇంకా సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా పల్లీలను మాత్రం దోరగా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న పల్లీలను పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్నామంటే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే క్యారెట్ తీసుకుని సన్నగా అయితే తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ తీసుకుని అందులోకి స్ప్రౌట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మెంబర్స్ కి సరిపడే స్ప్రౌట్స్ అయితే వేస్తున్నాను. ఈ రోజు మార్నింగ్ ఇదే టిఫిన్, ఇంకా వేరే ఏం తినరు కాబట్టి కొద్దిగా ఎక్కువ అయితే వేసుకుంటున్నాను. ముందుగా స్ప్రౌట్స్ అని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. ఇంకా పెరుగు వేస్తాను కాబట్టి ఇక్కడ హాఫ్ లెమన్ వేసాను. పెరుగు స్కిప్ చేసే వాళ్ళు ఫుల్ లెమన్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించి పలుకులుగా దంచి పెట్టుకున్న పల్లీలను అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా బ్లాక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి నైట్ సోప్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ ని కూడా వేసుకుని అన్ని కలిసేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చాట్ మసాలా, పెరుగు వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇంకా ఒక బౌల్ ఫుల్ గా మా మామకి ఇచ్చాను. ఇంకో బౌల్ ఫుల్ గా నేనైతే తింటున్నాను. చాలా టేస్ట్ అయితే ఉంది. ఇలా డైలీ ఇలా చేసుకుని తిన్నా అంటే టిఫిన్ లన్నీ ఎక్కడ పోవాలి చెప్పండి. డైలీ మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్ తింటే చాలండి. టిఫిన్స్ ఏం లేకుండా డైట్ చేసే వాళ్ళు కూడా త్వరగా వెయిట్ లాస్ అయితే అవుతారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇలా చూడండి టింకుగాడు నేనేమో తింటున్నాను ఉచితంగా తిండి చూసాడు. ఈ టింకుగాడు కూడా బంగారమే కావాలి. ఎంత చెప్పినా రేటు పెరిగిపోయిందిరా, మళ్ళీ మనం కొనలేము, తెంపద్దు అని చెప్పినా విననే వినడు. ఇంకా ఈ రోజు ఆఫ్టర్నూన్ కోసం వెజిటేబుల్ రైస్, వంకాయ బజ్జీ, కర్డ్ అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా నైట్ కి చపాతి, వంకాయ బజ్జీ. ఇదే అండి ఈ రోజు వీడియో. హెల్తీ సండే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టా ఫాలో అవ్వండి. బై బాయ్.